రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రధానంగా సిద్దిపేట, కామారెడ్డి, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. ఈ జిల్లాలో ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామంటున్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుంచి మనకు అడపాదడప వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అక్కడక్కడ మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు, అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. మరి వచ్చే 4-5 రోజుల పాటు వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది, ఈదురుగాలు వడగండ్ల వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడ్డారు రాష్ట్ర ప్రజలు. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు పడడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు ద్రోణికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? మనం గత 4-5 రోజుల నుంచి చెప్తున్నట్టుగా ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం మనకి తెలంగాణకి పశ్చిమ దిక్కులో ఒక ద్రోణి నడుస్తుంది. మనకి మరాత్వాడ ప్రాంతం నుంచి కేరళ తీరం వరకు కూడా ఒక ద్రోణి నడుస్తుంది. ఈ ద్రోణి వల్ల మనకి ఈ మాయిశ్చర్ అట్రాక్షన్ అనేది ఇటు అరేబియన్ సముద్రం నుంచి అలాగే బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా ఇక్కడ కన్వర్జెన్స్ ఉంటుంది ఇంచుమించుగా. ఆల్రెడీ మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో మాయిశ్చర్ విండ్స్ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు ఈవినింగ్, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. వీటి వల్ల ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయి. నిన్న కూడా రాష్ట్రంలో సుమారు 18-20 జిల్లాల్లో ఇటువంటి పరిణామం ఉంది. ఈరోజు, రేపు కూడా వీటికి అవకాశం ఉంది. అయితే టెంపరేచర్ అది ఎక్కువగా ఉన్న దగ్గర వీటి ఉధృతి ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ అంత తక్కువ ఉంటే మనకి ఈ రెయిన్ ఇంటెన్సిటీ కూడా ప్రస్తుతం తగ్గుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న చాలా ప్రాంతాలు ఈదురుగాలతో కూడిన వడగండ్ల వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యాయి. సో నిన్న ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 8 సెంటీమీటర్ల వర్షం, ఒకచోటే మనకి భారీ వర్ష సూచన పడింది. మిగిలిన చాలా జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మన సిటీలోని 3 జిల్లాల ప్రాంతంలో కూడా 2 నుంచి 5 సెంటీమీటర్ల మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉంది. కానీ అన్ని చోట్ల కూడా క్యుములోనింబస్ మేఘాల వల్లే పడిన వర్షం కాబట్టి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు అనేవి అన్ని చోట్ల కొనసాగడం జరిగింది. ఓకే సార్, ఇక వచ్చే 3-4 రోజుల పాటు వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందన్న రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి కూడా ఈరోజు మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఒక 3 జిల్లాల్లో ఈరోజు వడగళ్ల వాన పడే అవకాశం ఉన్నందున మనకి సిద్దిపేట, జనగాము, కామారెడ్డి జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాలు ఎల్లో అలర్ట్లో ఉంటాయి. అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగా 1-2 చోట్ల ఇటువంటి వర్షాలు ఈరోజు పడే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్టయితే మనకి ఈ పశ్చిమ దిక్కులోని జిల్లాల్లో కొంచెం మనకి ఈ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇటు తూర్పున అలాగే మనకి ఉత్తరాన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా దీని ఎఫెక్ట్ మనకి 4వ రోజుకి తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఆ జిల్లాలకు సంబంధించి ఎంత వర్షపాతం పడే అవకాశం ఉంది, ఈ దుర్గాల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఇటు అధికారులకు కావచ్చు ఎట్లాంటి హెచ్చరికలు, ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది సార్? వర్షపాతం ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్, అంటే 7 సెంటీమీటర్ల లోపుగానే పడే అవకాశం ఉంది. అయితే ఆరెంజ్ అలర్ట్ ఎందుకోసం అంటే ఈ వడగళ్ల వాన ఎక్కడైతే పడుతుందో అక్కడ ప్లస్ ఈదురుగాల వేగం కూడా అక్కడ ఈ తీవ్రమైన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు ఈదురుగాల వేగం కూడా అకేషనల్గా 60 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ రీత్యా 3 జిల్లాల్లో మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించు 30 నుంచి 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, మోడరేట్ రెయిన్ అక్కడక్కడ పడే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు వడగండ్ల వర్షాలు కావచ్చు, దాంతోపాటు పిడుగుపాటు ఏమైనా సంభవించే అవకాశం ఉందా? సో ఏ ప్రాంతంకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది సార్? పిడుగుపాటు అనేది మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల తీవ్రత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ వడగళ్ళు, పిడుగుపాటు కూడా అటువంటి చోట ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే నిన్న పడిన వర్షాల వల్ల కొన్ని చోట్ల ఆల్రెడీ టెంపరేచర్స్ 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గిపోయినాయి. ఈ రోజు టెంపరేచర్లు మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలోనూ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోనూ, సెంట్రల్ తెలంగాణలోనూ 1-2 ప్రదేశాల్లో ఉన్నాయి. ఎక్కడైతే పగటిపూట ఈ రోజు కూడా ఎక్కువ ఎండ కాస్తుందో అక్కడ ఈ క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటు కూడా అక్కడ
కూడా ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి చోట్లే కొంచెం పిడుగుపాటికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి మనకు కాస్త మేఘకృతమైన వాతావరణం కనిపించింది, అక్కడక్కడ చిరుజల్లులు కూడా పడ్డాయి. సో ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు కావచ్చు వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు హైదరాబాద్కి ఎలాంటి బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు సార్? హైదరాబాద్లో ఈ రోజు రేపు కూడా లైట్ టు మోడరేట్ రైనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఇలా క్యూములోనింబస్ మేఘాల వల్ల కొద్దిపాటి జల్లులు అక్కడక్కడ పడే అవకాశం 3 జిల్లాల్లోనూ ఉంది. అయితే పెద్దగా తీవ్రమైన వర్షపాతానికి అవకాశం లేదు. మనకు ఆల్రెడీ టెంపరేచర్స్ డౌన్ అయి ఉన్నాయి. మనకి ఒక గంట క్రితం టెంపరేచర్లు కూడా అరౌండ్ 22-23 డిగ్రీలే టెంపరేచర్స్ ఉన్నాయి. ఈ క్యూములోనింబస్ మేఘాలు బాగా ఏర్పడడానికి టెంపరేచర్ కూడా ఎక్కువ అవసరం. సో టెంపరేచర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి మోస్ట్లీ లైట్ టు మోడరేట్ రైనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చూస్తుండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి మనకు అక్కడక్కడ అడపదడప వర్షాలు నమోదవుతా ఉన్నాయి, అక్కడక్కడ మోస్తారు వర్షం, దాంతోపాటు వడగళ్ల వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు రేపు మాత్రం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.